ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఉసురు తీసేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. పోలవరం ఎత్తును నిర్ణయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని పాటిస్తామని తేల్చి చెప్పింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 135 అడుగులకు కుదిస్తున్నామని, అందువల్ల తెలంగాణలోని భూభాగంలో ఎలాంటి ముప్పు ఉండదని స్వయంగా ఏపీ ప్రభుత్వమే ప్రకటించింది. పోలవరం ఎత్తు విషయంలో అదే తీరుతో వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించినా దాన్ని కుదించేందుకే సిద్ధమైంది. తొలి దశ నుంచి పోలవరం ఎత్తును 135 అడుగులకు కుదించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే ప్రకటించింది. పోలవరం నిర్మాణం వల్ల తమ భూభాగంలో ముంపు సమస్య వస్తుందని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. బ్యాక్ వాటర్తో కిన్నెరసాని, మున్నేరువాగు ఉప్పొంగితే వచ్చే సమస్యలపై అధ్యయనం చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ క్రమంలోనే ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే నిర్వహించే అంశంపై ఈ నెల 8న హైదరాబాదులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పోలవరం ఎత్తుపై ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతానికి ప్రాజెక్టును 135 అడుగుల నీటి మట్టంతో నిల్వ చేస్తే తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పింది. అయితే 150 అడుగుల గరిష్ట నీటి మట్టం మేర నీరు నిల్వ చేస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై సైతం ఏకకాలంలో అధ్యయనం చేయాలని తెలంగాణ పట్టుబట్టింది. మొత్తం 954.15 ఎకరాల్లో ముంపు ఏర్పడుతుందని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలోని 6 వాగులకు ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర జల సంఘాన్ని కోరింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. ఈ మేరకు పీపీఏ సీఈఓ అనిల్ జైన్ సిడబ్ల్యూసీకి లేఖ సైతం రాశారు. ఓవైపు పోలవరం ఎత్తును కుదించబోమని ప్రకటిస్తున్న కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాన్ని అడ్డుపెట్టుకుని 135 అడుగులకు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది.